ఒకవైపు పెరుగుతున్న పెట్టుబడులు, మరోవైపు తగ్గుతున్న దిగుబడులు. మార్కెట్లో గిట్టుబాటు ధర రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. ఇటు రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో భూమి సారం కోల్పోతోంది. వీటన్నింటికీ ప్రకృతి వ్యవసాయమే మేలని రైతులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రకృతి సాగును ప్రోత్సహిస్తూ రాయితీలు ఇస్తోంది. ఇందులో భాగంగానే 30 రకాల నవధాన్యాల కిట్ను రైతులకు అందిస్తోంది. విషతుల్యమవుతున్న ఆహారం, ఇంకోవైపు దెబ్బతింటున్న భూసారం. వీటన్నింటికీ ఏకైక పరిష్కారం ప్రకృతి వ్యవసాయమే అని గుర్తించిన ఔత్సాహిక రైతులు ఈ విధానంలో సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రకృతి సాగుకు పలు రాయితీలు ఇస్తోంది. ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ పద్ధతిలో సాగు చేపట్టేలా ప్రోత్సహిస్తోంది. వర్మీ కంపోస్ట్, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువుల వంటివి సహజంగా లభ్యం కావడం సామాన్య రైతుకు కష్టమే అవుతోంది. వాటికి బదులు నవధాన్యాల సాగుతో సహజ సిద్ధ ఎరువులు తయారు చేయడం ప్రతి రైతుకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పచ్చిరొట్టతో పాటు పెసలు, ఉలవలు, మినుములు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, దుంపజాతి విత్తనాలను కలిపిన నవధాన్యాల సాగుకు అధికారుల సూచనలతో ఔత్సాహిక రైతులు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖరీఫ్ పంటలకు ముందు 30 రకాల నవధాన్యాల కిట్ను సబ్సిడీ కింద రైతులకు అందిస్తోంది. రైతులుగా వ్యవసాయం చేస్తున్న క్రమంలోనే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు కొన్ని నాకు నచ్చి ఆ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాలని ఉత్సాహంగా ప్రకృతి వ్యవసాయం పాటించడం వల్ల దాని ద్వారా వచ్చిన సలహాలు, సూచనలు మిగిలిన రైతుల పక్కన నుంచి తీసుకుంటూ నేను కూడా తీసుకోవడం వల్ల ఈ విభాగంలో వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన సత్ఫలితాలను రైతులకు అందజేస్తూ వాళ్ళకి సూచనలు, సలహాలు ఇస్తూ గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. వరి పంటకు ముందు, ఏదైనా పంట వేసే ముందు, పంటకు ముందు PMDS, ప్రీ మాన్ షోయింగ్ అంటాం మనం. నవధాన్యాలు, పచ్చిరొట్ట పంటలుగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జనుము, జీలగా, పిల్లిమేస్తారు అంటే ఒక్కొక్క రకాన్ని మాత్రమే రైతులకు అవగాహన కలిగిన పచ్చిరొట్ట వేయాలని ఒక్కొక్క రకాన్ని మాత్రం యూజ్ చేస్తూ మనకు అలవాటు పడి ఉందని. అలా కాకుండా తద్వారా ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే నవధాన్యాలు అంటే ఇప్పుడు 30 రకాలు నవధాన్యాలని 9 జాతులతో కూడిన 30 రకాల నవధాన్యాలు అంటే పచ్చిరొట్ట పంటగా పప్పు దినుసులు, నూనె జాతులు, పచ్చిరొట్ట ఎరువులు, సుగంధ ద్రవ్యాలు, తర్వాత తీగ జాతులు, దుంప జాతులు, ఆకుకూరలు, ఇలాగ 9 రకాల జాతులు తీసుకుని 30 రకాల విత్తనాలు, పిల్లి పెసర్లు, బొబ్బర్లు, మినుములు, పెసర్లు, శనగలు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఇలాంటి, తర్వాత గోంగూర, తోటకూర, బెండలు, ఇలాంటి రకాలన్నీ కూడా కలిపి మిక్స్ చేసి 30 రకాలు మేము తొలకరికి ముందు వర్షాలు పడేటప్పుడు 10 కేజీలతోటి, 10 కేజీల మోతాడుతోటి 700 రూపాయలకి మేము రైతులకు అందజేయడం జరుగుతుంది. ఏవైతే 30 రకాలు ఉన్నాయో 30 రకాలు పోషకాలను భూమిలోకి వెళ్ళడం, పిండి పదార్థం కిందకి వెళ్ళడం వల్ల ఆ భూమిలో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ కూడా యాక్టివ్గా రెడీగా ఉంటాయి. ఇది ఇప్పుడు మనం 45 నుంచి 60 రోజులు పశుగ్రాసాన్ని తయారైన తర్వాత పశువులకు పంటగా, మేతగా కూడా వాడుకోవచ్చు, పశుగ్రాసంగా కూడా వాడుకోవచ్చు. తర్వాత మనకిప్పుడు ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ నవధాన్యాలు వేసిన 45 నుంచి 65 రోజుల పంటను నేలలో కలిగి దున్నడం వల్ల అది మళ్ళీ కుళ్ళిపోయి మనకు పోషకాల రూపంలో నేలకు ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలన్నీ అందిస్తుంది. అదే కాకుండా మన ప్రకృతి వ్యవసాయంలో ఈ నవధాన్యాలు లాంటి పంటల వైవిధ్యం, మిశ్రమ పంటలు వేయడం వల్ల నీళ్ళు అన్నీ కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. వాటర్ అంతా కూడా, సాయిల్ అంతా కూడా గుల్లబారుతుంది, వానపాములన్నీ వృద్ధి చెందుతాయి. ప్రకృతి వైపరీత్య వర్షాలు ఏమన్నా ఎక్కువగా అధికంగా వచ్చినా సరే వాటిని తట్టుకోగల శక్తి పంటలు కలిగి ఉంటాయి. పంట కోసే ముందు మళ్ళీ డ్రై షోయింగ్ అని వరి పంట ఇప్పుడు ఏదైతే ఉందో మనకి పంట కోతకు వచ్చే ముందు 10 రోజుల ముందు దీన్ని ఎకరానికి వచ్చేసి 10 నుంచి 13 కేజీల వరకు చల్లటం వల్ల పశువులకు మళ్ళీ మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు 365 రోజులు, ఇప్పుడు ఈ విధానంలో మనం 120 రోజులు మాత్రమే పంట సాగు చేసి భూమిని అలా ఖాళీగా వదిలేయడం వల్ల కింద ఉన్న సూక్ష్మజీవులు, యాక్టివ్ అయిన సూక్ష్మజీవులు అన్నీ కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. నిద్రావస్థలోకి వెళ్ళడం వల్ల మళ్ళీ అవి యాక్టివ్ అవడానికి చాలా మనం శ్రమించాల్సి ఉంటుంది. అలా కాకుండా 365 రోజులు కూడా నేలను కప్పి ఉంచడం వల్ల ఈ కిందున్న కోటానుకోట్ల సూక్ష్మజీవులు సజీవంగా ఉంటే ఎప్పుడు కూడా యాక్టివ్గా పనిచేస్తూ మనకు కావాల్సిన మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా సమృద్ధిగా అందిస్తూ ఉంటాయి. కాబట్టి మేము ఉన్న గ్రామాలన్నింటిలో కూడా రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం నవధాన్యాలు అనేది ప్రధానమైన పంట. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏలూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు రోజుల్లో పూర్తి స్థాయిలో రైతులందరికీ అవగాహన కల్పిస్తూ రైతులు ముందుకు వస్తూ ఉన్నారు. ఒక్కసారి మనకి PMD చేసిన రైతు ఆ అభిరుచి చూసిన తర్వాత
నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కంటిన్యూగా ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ముందు వెనకడుగేసిన ఆలోచించిన తర్వాత అయితే మాత్రం ఈ పూర్తి స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలు వాళ్ళు చూసి తద్వారా ఇప్పుడు అధిక దిగుబడులకు ఆశపడకుండా మన ప్రకృతిని, మన పశువులను, మన ప్రకృతిని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరూ కూడా ప్రకృతి వ్యవసాయంలోకి రావాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆచరించినట్టయితే ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం అందించగలుగుతాము. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఈ రైతులు ఎప్పటికప్పుడు పంట విధానాలు మార్చుకుంటున్నారు. భూమి, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వలన నేల తల్లిలో క్రమంగా సారం కోల్పోతోంది. అదేవిధంగా రసాయనిక ఎరువులు అధికంగా వాడుతుండడం వలన పంట దిగుబడులు పడిపోవడమే కాకుండా కలుషితమయ్యే పరిస్థితులు తలెత్తాయి. వీటన్నింటినీ అధిగమించేందుకు నవధాన్యాల సాగు ఎంతో దోహదపడనుంది. వర్షపాతం తక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో చాలా మంది రైతులు ఈ పీడీఎంఎస్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. మరోవైపు చుట్టుప్రక్కల రైతులు కూడా ఈ విధానాన్ని పాటించేందుకు ముందుకు వస్తున్నారు. నేను గతంలో రసాయన ఎరువులు వాడేవాడిని. 2016 నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళటం జరిగింది. నేను 2016 నుంచి సేంద్రీయ వ్యవసాయంలో అనేక రకాల నవధాన్యాలు ఫస్ట్లో 9 రకాలు జిమ్మి, ఆ తర్వాత 18 రకాలు, ఆ తర్వాత 30 రకాలకి 2 సంవత్సరాల నుంచి 30 రకాలు జిమ్మి భూమి సారం పెరుగుతూ బాగా ఉపయోగపడిందండి. ఈ గుల్ల భారతం కూడా బాగుంది. ఈ కెమికల్ వేసిన దాని మీద ఖర్చు తగ్గింది అన్నమాట. సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల ఖర్చు తగ్గి ఆదాయం పెరిగింది. ఈ పిఎండేస్ చేయడం వల్ల భూసారం పెరిగి బాగుందండి. కిట్ వచ్చి 10 కేజీలు కిట్ వచ్చి 30 రకాలు 700కి ఎకరేస్తున్నారు. 1 ఎకరానికి జిమ్ముకోవచ్చాను. మనం ఇప్పుడు వరి వేసే ముందు 40 రోజుల ముందు జిమ్ముకుంటే ఖరీదు 45 నుంచి 50 రోజుల మధ్య ఖరీదు దున్నుకోవాలండి. దున్నడం వల్ల భూమి సారవంతం పెరిగి మనకి ఇట్లా జిమ్మడం వల్ల ఖరీదు ఉండడం వల్ల 4 ఎకరానికి వచ్చి 4 టన్నులు ఎరువు తోలినంత దిగుబడి మనకి పచ్చి రొట్టెలో కనబడదు. మామూలుగా పిఎండిఎస్ మామూలు ప్రకృతి వ్యవసాయం తరఫున మనం కిట్లు చేయడం జరుగుతుంది సార్. ఈ ప్రకృతి వ్యవసాయం కిట్లు మామూలుగా నవధాన్యాలని మనకి అందిస్తున్నారు సార్. వీటిని 2 ఏళ్ళు బట్టి నేను సేంద్రియ ఎరువుల ద్వారా మామూలుగా ఎకరాలకి 2 ఎకరాలకి వాడుతున్నాను సార్. మామూలుగా కిట్ వచ్చి 10 కేజీలు సార్. 20 కేజీలు తీసుకెళ్తున్నాను సార్. మామూలుగా ఇది కిట్టు జల్లటం వల్ల భూమిలో సారవంతం పెరిగిద్దండి. ఏరియా వస్తే బాగా జరిగిద్ది. మామూలుగా ఇంకా భూమి కూడా గుల్లవారి చక్కగా వచ్చి మన పైరుకి వస్తుంది సార్.